ఈరోజు మనం కానూరి కుటుంబపు కనుమ వేడుకలకు వచ్చాము. చైతన్య గారితో మొదలు పెడదాం. చైతన్య గారు, మీరు ఈరోజు కనుమ కదా, ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. I feel so happy today because we are enjoying a lot. ఓకే, నన్ను వీడియో తీయండి, అందరి దగ్గరికి యాంకరింగ్ చేస్తాను. ఓకే, ఈరోజు మనం పావని దగ్గరికి వచ్చాం. పావని గారు, కనుమ సందర్భంగా ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పండి. అదే హ్యాపీగా అంటే ఈరోజు ఎలా ఉంది మీకు, ఎలా అనిపించింది? ఎలా అనిపించిందండి మీకు? ప్యాంటు చొక్కా వేసారు, మామూలుగా టిప్పు టాపు వేయారు. ఇబ్బంది పెట్టకండి. సరే, ఇబ్బంది పెట్టద్దు. నాన్ వెజ్ తినిందంట. మా అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్దాం. అమ్మమ్మ గారు, అమ్మగారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు కనుమ సందర్భంగా? చాలా చండాలంగా అయిపోయింది పండుగ. ఇలా ఫీల్ అవుతున్నారంట. పెద్ద ఆవిడని అడుగుదాం. పెద్ద ఆవిడ, ఎంత ఫీల్ అవుతున్నావు చెప్పే, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఎందుకు పండుగ వాళ్ళంతే అండి. మా అమ్మ మీరు నాన్ వెజ్ తిన్నారా? అస్సలు గడ్డి తిన్నాం ఈరోజు అంతా గడ్డి తిన్నారంట. ఓకే, గడ్డి తిని బతుకుతున్న మా పిన్ని, మా అత్త డ్రెస్ వేసుకొని టిప్ టాప్ గా జిగి జిగేలంటుంది. తెల్లగా ఉంది మిల్కీ బ్యూటీ. సోనాలి తిన్న తర్వాత ఈవిడే మురారి సినిమాకి ఫస్ట్ అనుకున్నారు కానీ ఇంత అందంగా ఉండడం సరికి తీసేశారు. ఈ మసాకులాడి ఈవిడ చూడండి, కవర్ చేసుకో. అంటే మొన్న ఏదో ఫోటోలో చూసి రాజమౌళి గారు అడిగారంట, ఇలా 2 తీద్దాం మీతో అని. సో ఈవిడ మా యంగ్ స్టార్, నెక్స్ట్ బిగ్ బాస్ విన్నర్. బిగ్ బాస్ విన్నర్, నెక్స్ట్ బిగ్ బాస్ 8 or 9 ఉంది కదా. చెప్పండి, ఈ రోజు ఇద్దరు పిల్లలు తల్లంటే ఎవరు నమ్మరు అనమాట. చెప్పు, ఈ రోజు కనుమ ఆవిడ షై ఫీల్ అవుతున్నారు. నానా, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావురా? వాడు ఫీల్ అయ్యాలి, అడిగాడు వాడు. గాలి పట్టం ఎగరేస్తున్నా మా నాన్న. ఎలా ఫీల్ అవుతున్నావు కనుమని? ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారంట. కైట్ ఎగరేస్తున్నారు. మా తమ్ముడిని అడుగుదాం, వీడు ఒక తిక్కర ఆన్సర్ ఒకటి ఇస్తాడు. ఏమండి తమ్ముడు గారు, కనుమ సందర్భంగా ఒక విషయం చెప్పండి అందరికి, ఏదన్నా లోక జ్ఞానం. ఒక విషయం లోక జ్ఞానం. ఓకే, ఇంకా అయిపోయినట్టే. పెద్దమ్మ, అత్త, మా అత్తగారు, మా నాన్న వాళ్ళ చెల్లి. ఈ రోజు కనుమ సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పండి, మా మీడియాతో పంచుకోండి. కానూరి మీడియా చెప్పండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందంట. సందడిగా జరుగుతుందంట. ఇంకా బాగా మా బ్లౌజులు ఏమన్నా ఉంటే మాకు ఫోన్ పే నంబర్ చెప్తాము, అవన్నీ ఫోన్ చేస్తే మీకు ఎలా కావాలంటే అలా కుట్టిస్తాం మేము. మనం చైతు వాళ్ళ చెల్లిని ఇంట్రోగేట్ చేద్దాం. రామైట్రా, ఈ అమ్మాయి శ్రావణి. ఇప్పుడు మనకి ఒక వరల్డ్ బిగ్గెస్ట్ ట్రూత్ ఒకటి వచ్చింది. చెప్పండి, మీకు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఈ రోజు కనుమ సందర్భంగా? మనం ఇలా ఎంజాయ్ ఫీల్ అవుతున్నారంటే ఇంకా ఇంకేం లేదా? ఓకే, అటు వెళ్దాం. వంశీ గారిని కదిలించుకుందాం. వంశీ, సార్కి మీటింగ్స్ ఉన్నాయి. సార్, కనుమ సందర్భంగా మేము ఈ వీడియో చేస్తున్నాం అనమాట. ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫ్యామిలీతో? సార్ చండాలంగా చెప్పండి సార్. రమ్మని చెప్పొచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు సార్ మీరు? సార్ చెప్పండి. భార్గవ్ గారు, శ్రీ చైతన్య క్యాంపస్ హీరో టాపర్ 1-1-1 చైతన్య. ఈసారి చైతన్యలో 1 ప్లేస్ లో ఉన్న భార్గవ్ సాయి. మనకి మళ్ళీ తర్వాత మీటింగ్ డేట్స్ దొరకవు సార్. కన్వర్ట్ సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. ఏం ఫీల్ అవ్వట్లేదంట. ఓకే, కనీష్ ఈ రోజు హ్యాపీ కనుమ చెప్పు. డిస్టర్బ్ చేస్తున్నారు, అట్లే నానా. కనుమని ఎట్లా ఫీల్ అవుతున్నావు నానా? మంచిగా ఫీల్ అవుతున్నాడంట. ఓకే, నన్ను నేను చెప్పుకోవాలంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ రోజు వీళ్ళందరూ కలిసినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. రేవతి, ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు అసలు? ఈ కనుమని ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం ఫీల్ అవ్వట్లేదు అంట. కనుమ సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. యదవ గారు, చందు గారు, చందు చెప్పరా.
ఎట్లా ఉంది తీయకుందంట సరిగ్గా చెప్పు బాగుంది ఈరోజు వీడు డాన్సర్ డాన్సర్ నిజంగా బాగుందన్నా అమ్ముతారు బాగుందన్నా లోపల మైండ్ పోతుంది లోపల మైండ్ పోతుంది సరే బాక్స్ పగిలిపోతుంది చెప్పలేదురా సాయంత్రం వెళ్దాం. ఈ రోజు కనుమ సందర్భంగా మన డాన్సర్ సూపర్ సింగర్ సూపర్ సింగర్ జూనియర్ డీకి వెళ్ళొచ్చి డీ కప్పు కొట్టుకొచ్చిన మిస్టర్ ప్రేమ్ చంద్ గారి దగ్గర ముందున్నాం. సొంతంగా 4 స్టూడియోలు, 4 డాన్స్ పర్ఫార్మెన్స్లు, 4 డీ జోడీకి ఛాంపియన్లు అన్ని కొట్టారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు? నో కామెంట్ అంట. సార్ మీరు నెక్స్ట్ దేవరా సినిమా పార్ట్ 2 లో డాన్స్ చేస్తున్నారు నిజమేనా? నిజమేనంట. ఓకే, 2 కూడా మీరు ఉన్నారని వింటున్నాము, అది నిజమేనా? రాజమౌళి చెప్పడం నేను చెప్తే జరిగింది సార్. జరగదు. ఈయన ఇన్స్టా ఐడి ప్రేమ్ డాన్స్ డెవిల్ ప్రేమ్ మై సెల్ఫ్ ప్రేమ్ ఫాలో కొట్టద్దు, ఎందుకంటే అవి చండాలంగా ఉంటాయి. నేను చూసిన ఫాలో కొట్టండి. నువ్వు మాట్లాడు పెద్దమ్మా. అందరూ పర్లేదు రాజమౌళి గారు ఈ ఒకసారి కండి ఇవ్వండి, మాకు టైమింగ్స్ డేట్స్ ఖాళీ లేవండి. చెప్పాను ఉండవే. ఈవిడ మా పెద్దమ్మ, ఇంటికి యువరాణి, ఇంటికి దీపమిల్లాలు, మొత్తం ఈవిడే పెళ్లి కూతురు. చిన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు 10-15 మంది. ఈరోజు కనుమ సందర్భంగా ఎలా ఫీల్ అవుతున్నా చెప్పు. వీళ్ళందరూ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, నవ్వే బ్యాచ్. వీళ్ళందరినీ కలిసి ఒక గదిలో పెడితే మనం వంట ఇంకా తినక్కర్లేదు, ముచ్చట్లాడుతుంటేనే రోజు గడిపేస్తారు. ఈవిడ అలా అంటే అందరూ పరిగెడతారు. చెప్పే కనుమ అట్ట ఫీల్ అవుతున్నావు ఏంటి? ఈరోజు ఏంటో చెప్పు. తినిందండి ఇప్పుడే బిర్యానీ బీర్ తాగినట్టు చెప్పావుగా. ఓకే, మా పెద్దమ్మ మా ఇంటికి దైవం అన్ని ఈవిడే, మా ఇంటికి పెద్ద దిక్కు ఈవిడ, ఇంకా పెద్ద దిక్కు మా అమ్మమ్మ. హెయిర్ స్టైలిస్ట్, బేబీ కటింగ్, బాబ్ కటింగ్. మా అమ్మమ్మకి ఇలా జుట్టు పెంచుకోవడం అంటే ఇష్టం ఉండదు, అందుకే ఒక బాబ్ కటింగ్ చేయించుకుంటుంది. చెప్పే బాబ్ కటింగ్ అని. ఏం కటింగ్ నాకు రాదు. బాబ్ కటింగ్ ఈమె మా అమ్మ. అమ్మ ఈరోజు మా నాన్న నీకు దక్కినందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో చెప్పు. మాటల్లో చెప్పలేదంట, అంత ఇష్టంగా అంటే నాన్న నీ గురించే చెప్తుంది. తరుణ్ ఎంత ప్రేమ ఉండబట్టి నాన్న నిన్ను పిలుస్తున్నాడు. ఫీల్ అవుతున్నాడు ఈ రోజు మీ ఇంట్లోనే పడుకుంటా. రేపు స్కూల్కి వెళ్తావా? ఈవిడే వాళ్ళ తల్లి. ఓకే, ఈ రోజు కానూరు న్యూస్ సమాప్తం. మళ్ళీ కనుమకి కలుద్దాం. క్లోజ్.